కలిగిన ప్రతిపక్షం సమస్యల్ని సభలో ఎత్తొచ్చు, సభలో ప్రభుత్వం వైఫల్యాలుంటే చర్చించవచ్చు. కానీ గౌరవ స్థానంలో ఉన్న మీ మీద నిందారోపణ చేస్తూ మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఈ రోజు జరిగిన సంఘటన ప్రజాస్వామ్య చరిత్రలో చట్టసభల్లో చాలా దురదృష్టకరం. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు తన బాధ్యతను విస్మరించి ఏ విధంగా సభను నడిపిస్తా ఉన్నారో ప్రజలు ఇవాళ గమనించవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఇష్టారాజ్యంగా సభను చేతుల్లో తీసుకోవాలని స్పీకర్ గారిని నింద వేయటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అధ్యక్ష మిమ్మల్ని ప్రాక్షించినట్టుంది. ఈ రోజా గారిని కూడా కనీసం ఒక సంవత్సరం పాటు బహిష్కరిస్తే ఈ సభ బాగుపడుతుంది. ఇలాంటి పనికిరాని నాయకురాళ్ళు వచ్చినందున ఈ సభ గౌరవ భంగం కలుగుతా ఉంది. కనీసం మహిళల్ని గౌరవించలేకపోతున్నాం. మేము మహిళల్ని గౌరవించే సంస్కృతిలో నుంచి ఇలాంటి వాళ్ళు మహిళా సంస్కృతికి భిన్నంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు వాడే భాష పదజాలం చాలా దుర్మార్గం. అధ్యక్ష మీ మీద వ్యక్తిగత ఆరోపణ చేయడం, ఎవరైతే నిష్పక్షపాతంగా సభ నిర్వహించుకుంటారో మీ మీద నిందారోపణ చేయడం ఫ్యాషనిస్ట్ రాజకీయాలకి కేంద్ర బిందువుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తగింది, కానీ ఎవరికి తగదు అధ్యక్ష. అందుకనే ఉన్నాయి చరిత్ర చర్చిద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం. వ్యక్తిగత ఆరోపణ చేస్తే మేము వ్యక్తిగత ఆరోపణ చేస్తాం. మీరు సఖ్యంగా మాట్లాడితే మేము సఖ్యంగా మాట్లాడతాం. సమస్యల మీద చర్చిద్దాం. ప్రభుత్వం తప్పులు చేస్తే మీరు ఎత్తి చూపండి, దాన్ని సరి చేయటానికి కానీ లోపాలు సవరించుకోవడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని అవాస్తవాలతో మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడదామని, ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేద్దామని వ్యక్తిగత ఆరోపణ చేయటం కానీ, స్పీకర్ గారి మీదకి దండయాత్ర చేయడం కానీ క్షమించరాని నేరం. మీ పోడియం మీద కొట్టడం కానీ, మైకులు విరగొట్టడం కానీ, ఆఖరికి సెక్రటరీల యొక్క మైకులు కూడా పెట్టుకొని తనలో మాట్లాడటం కానీ మీరు చూస్తా ఉన్నారు. ఇది సాంప్రదాయాన్ని నేను అడుగుతా ఉన్నా. ఏమి నేర్చుకొని వచ్చారు మీరు? 32 ఏళ్ల సంవత్సరాలుగా మేము చూస్తా ఉన్నాం. ఈ సభలో ఈ విధానం ఎక్కడా కూడా జరగని విధానం. దీన్ని క్షమించాలని నేరం. తక్షణం తగిన విధంగా వారి క్షమాపణ చెప్పి తీరాలి.